జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్. హోంశాఖను నీ చేతిలోనే పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టిస్తావా మిస్టర్ రేవంత్? పోలీసుల గన్నులతో జర్నలిస్టుల పెళ్లులను భయపెడదామని చూస్తున్నావా? రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు. ఇక జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇంకా ఏదైతే చూస్తుంటే జర్నలిస్టుల అరెస్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరో విధంగా చూసుకుంటే రాత్రి సమయంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అటు తీవ్రవాదుల్లాగా ఐఎస్ఐ తీవ్రవాదుల్లాగా కూడా రాత్రి సమయంలో ఇళ్లకు పోయి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసే అవసరం ఏమొచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ పక్షాన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించింది. మరో విధంగా చూసుకుంటే ఏదైతే ఎయిర్పోర్ట్లో కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కానీ దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఏదైతే ఈరోజు హైదరాబాద్ సిసిఎస్ బషీర్బాగ్ లో ఉన్న సిసిఎస్ దగ్గరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక రావడం జరిగింది. వచ్చిన వెంటనే తను ఇవాళ అనుమతి లేదు, ఇవాళ హాలిడే అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున వచ్చిన మాజీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఇప్పటికే లోపలికి అనుమతించని పరిస్థితి కూడా కనిపించింది. మరొక విధంగా చూసుకుంటే ఇప్పటికే లోపల కూడా నిన్న రాత్రి నుండి కూడా లోపలనే ఇప్పటికే జర్నలిస్టు కూడా ఉన్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులు సరికాదన్నట్టు కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా అటు జర్నలిస్టు సంఘాలు కానీ మరొక విధంగా అటు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా అందరూ తీవ్రంగా ఖండించారు. మరో విధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ తన చేతిలో పెట్టుకొని తన గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడిందే ఆట అన్న విధంగా కూడా చేస్తుంది. ఇక్కడ కూడా ఏదైతే జర్నలిస్టుల అరెస్టును కూడా ఖండించింది. హోంశాఖ రేవంత్ రెడ్డి తన చేతిలో గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది తలూపడానికి కూడా ఇప్పటికే పోలీసులు కూడా వివరిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా మండిపడుతున్నారు. దీంట్లో ఏదైతే ఆరోపణల కారణంగా కూడా ఇప్పటికే పలు ఛానళ్ల పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పలు ఛానళ్లకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నమోదు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంపై మీడియా 4వ స్తంభంగా వివరించి ప్రజలకు మంచి చెడు అనేది కూడా ఇప్పటికే తెలుస్తుంది. దానిపైన కూడా మీడియా ఇప్పటికే అక్రమంగా అరెస్టులు చేయడం కూడా సరికాదంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా బీఆర్ఎస్ పక్షాలు కూడా అందరూ మండిపడుతున్నారు. మరొక విధంగా చూసుకుంటే అనేక సార్లు ఇలా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు కూడా నేను తలుచుకుంటే మీడియా ఛానల్ తొక్కగలుగుతాను, నేను తలుచుకుంటే మీడియా ఛానల్ ఉండే అంటూ కూడా అనేక సార్లు కూడా తెలిపారు. దాని నేపథ్యంలోనే కొత్త సంవత్సరం పండుగ సందర్భంలో కూడా ఇది మొదటి అరెస్ట్ అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన కూడా తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ అనేక మంది జర్నలిస్టు సంఘాలు కానీ జర్నలిస్టు కానీ ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిరసన కార్యక్రమాలకు కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు కూడా తెలియజేశారు. మరొక విధంగా చూసుకుంటే ఈరోజు ఆదివారం అని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పినా కానీ ఆదివారం సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పండుగ తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చు కదా, అంటే నిర్ధారణలు ఏంటి అని పత్రికా స్వేచ్ఛను అడగొచ్చు కదా, దాని తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. కానీ అయినా కూడా వాళ్ళు హుట్టిన పండుగ సందర్భంగా పండుగ వాతావరణం రోజునే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరో విధంగా ఇక్కడ జర్నలిస్టులందరూ కూడా ఈ కొద్దిసేపటి క్రితమే లోకల్గా ఉన్న జర్నలిస్టులందరూ కూడా చిన్నగా శాంతియుత నిరసన లాంటి కార్యక్రమం కూడా చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఇప్పటికే ఎవరిని కూడా అటు ఎక్కడ లోపలికి జర్నలిస్టులను కానీ అటు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు లోపల కూడా ఇప్పటికీ వాళ్ళు అంటే నిన్న సమయం నుండి కూడా వాళ్ళు లోపలనే వాళ్ళని ఏ విధంగా విచారణ చేస్తున్నారు, అంటే విచారణలో రికార్డు భాగం చేస్తున్నారా లేకపోతే కేవలము అరెస్టుల నేపథ్యమే సీఎం ఆదేశాల మేరకే వాళ్ళందరినీ లోపల ఉంచుతున్నారనే దానిపైన కూడా స్పష్టత తేలాలుంది. ఇంకా మరో విధంగా చూసుకుంటే పలు సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేసిన పోలీసులు నార్మల్గా నోటీస్ ఇచ్చి పంపిస్తారనే నేపథ్యం ఉంది. కానీ నోటీసులు కాదు, తప్పకుండా రిమాండ్ చేస్తామన్నట్టు కూడా ఇప్పటికే ఉన్నత అధికారులు కానీ వాళ్ళందరూ కూడా ఇదే తెలియజేశారు. మరొక విధంగా చూసుకుంటే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు చట్టాన్ని అడ్డం పెట్టుకొని
అటు పోలీసులు కానీ మరి ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదంటూ కూడా జర్నలిస్టు సంఘాల యూనియన్లు కూడా అందరూ ఇదే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు జర్నలిస్టుల అరెస్టు వెనుక కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్య డైరెక్షన్లోనే నడుస్తుంది. ఇంకెవరి మేలు కోసం ఈ జర్నలిస్టుల అరెస్ట్ అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన చర్యలు తీసుకొని జర్నలిస్టు పైన పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలంటూ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఏదైతే పండుగ నేపథ్య వాతావరణంలో కూడా వాళ్ళందరినీ ఉదయం సమయంలో ఇళ్లకెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ అరవింద్.